పడుతుంది సంవత్సరం. ఓకే. హలో. ఓకే. ఫైన్. నేను యాక్చువల్లీ సిస్టమ్ అసైన్డ్ అండ్ యూజర్ అసైన్డ్ మేనేజ్ ఐడెంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. నేను బ్రీఫ్గా చెప్తాను. ఓకే, అది ల్యాబ్ అనమాట. 2 ల్యాబ్స్ చేశాను. ఆ 2 ల్యాబ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ దెన్ నేను ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్తాను అవి ఎక్కడ యూజ్ అవుతాయి ఏంటన్నట్టు. నార్మల్గా అవి 1 మినిట్, సారీ. ఓకే. లింక్డ్ సర్వీసెస్ ఉంటాయి కదా, నేనైతే డేటా లేక్ ఎగ్జాంపుల్ యూస్ చేసుకునేసి సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీస్ చెప్పాను అనమాట. అండ్ అవేసి అథెంటికేషన్ టైప్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ లింక్డ్ సర్వీస్ ఉంది, ఏది డేటా లేక్ జెంట్ ఒక లింక్డ్ సర్వీస్. ఈ లింక్డ్ సర్వీస్కి అథెంటికేషన్ టైప్స్ మనమైతే అకౌంట్కి యూజ్ చేసాము. అండ్ హియర్ కింద చూస్తే మీరు సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అండ్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీస్ అని 2 ఉంటాయి అనమాట. ఇవి జనరల్గా ఏంటంటే మనము పాస్వర్డ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేయకోకుండా జస్ట్ యాక్టివ్ డైరెక్టరీ యూజ్ చేసి యాక్చువల్లీ డిఫాల్ట్ యాక్టివ్ డైరెక్టరీకి దీనికి పర్మిషన్స్ ఉంటాయన్నమాట. బైజింగ్ దట్ మనము పర్మిషన్స్ గ్రాంట్ చేస్తాము. అలాంటివి ఇవి 2. మనం ఎక్కడే కానీ ఇలా ఇప్పుడు చూస్తే మనము అకౌంట్కి ఎక్స్పోజ్ చేస్తాము. ఓకే, ఈ అకౌంట్కి ఇక్కడ ఎక్స్పోజ్ చేసాం కదా, ఇలా ఎక్స్పోజ్ చేయకోకుండా మనము ఇలా ఎక్స్పోజ్ చేయకోకుండా మనము సో అవి మెన్షన్ చేస్తే ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ చేయాలి అంటే, ఓకే, నేనైతే ఒక డమ్మీ డేటా లేక్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. డేటా లేక్ జంటు జనరల్గా మనం ప్రాజెక్ట్స్లో ఇవి 2లో ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ డేటా లేక్ జంటు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, యూజర్ అసైన్ మేనేజ్ సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ చూద్దాం ఫస్ట్. అండ్ దీనికి కూడా మనం ఏమి ఇవ్వాలి, అజూర్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అండ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్, దట్స్ ఇట్. ఇవి ఇస్తే అండ్ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటాయి, ఇవి కూడా చెప్తాను నేను. ఇవి కొన్ని డీటెయిల్స్ ఇస్తే మటుకే ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది, అంటే లింక్డ్ సర్వీస్ క్రియేట్ అయిపోతుంది అనమాట. చూడండి, కనెక్షన్ సక్సెస్. ఇది సక్సెస్ అవ్వడానికి మనం ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఇది మన డేటా ఫ్యాక్టరీ ఉంది కదా, ఓవర్వ్యూ ట్యాబ్. ఇక్కడ మేనేజ్ ఐడెంటిటీస్ అని ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, ట్యాగ్స్. ఇది ఓపెన్ చేస్తే అండ్ ఇక్కడ స్టేటస్ చూడాలి మనం, సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అండ్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ. ఫస్ట్ అయితే మనం సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీలో స్టేటస్ అనేది ఆఫ్ ఉందా ఆన్ ఉందా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ ఉంటే ఆన్ పెట్టేసుకోవాలి. బట్ నాకైతే ఆన్ ఉంది కాబట్టి ఫైన్, మీకు ఆఫ్ ఉంటే ఆన్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఇది చేంజ్ చేసిన తర్వాత మేనేజ్ ఐడెంటిటీ సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీలో ఆన్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ మనం దేని నుంచి కావాలి మనం క్రియేట్ చేయాలి కనెక్షన్ అనేది, డేటా లేక్ నుంచి ట్రై చేస్తున్నాం కదా. సో డేటా లేక్ ఒక పర్మిషన్ అనేది ఏడిఎఫ్కి ఇవ్వాలి కదా. సో అవి ఎక్కడ ఇస్తాము అంటే మనం హోమ్కి వెళ్తే స్టోరేజ్ అకౌంట్, డేటా లేక్ అండ్ ఇక్కడ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. యాక్సెస్ కంట్రోల్స్ మీద క్లిక్ చేసి ఒక రోల్ అనేది అసైన్ చేయాలి, ఎవరికి, ఏడిఎఫ్కి. ఓకే, ఆ ఏడిఎఫ్కి మనం ఒక రోల్ ఇస్తే ఆ రోల్కి తగ్గ పర్మిషన్స్తో అది యాక్సెస్ చేసుకుంటుంది డేటా లేక్ని. మనకి ఇప్పుడు యాక్చువల్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఉంటే సరిపోతుంది డేటా లేక్కి. సో ఫైన్, రోల్ అసైన్మెంట్స్. ఇక్కడైతే నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా రోల్, సిఆర్ఎస్ఆర్ ఇది మా డేటా ఫ్యాక్టరీ, దానికి రోల్ ఉంది. ఏ రోల్ ఉంది, స్టోరేజ్ బ్లాబ్ డేటా కంట్రిబ్యూటర్ అనే యాక్సెస్ ఉందన్నమాట. ఫైన్. ఒకవేళ మీకు ఇక్కడ మీకు కనిపించదు ఎందుకంటే మీరు ఇవ్వలేదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ రోల్ అసైన్మెంట్ అండ్ దెన్ సర్చ్ ఫర్ సేమ్ స్టోరేజ్ బ్లాబ్ డేటా కంట్రిబ్యూటర్. అది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఓనర్ యాక్సెస్ ఇస్తే ఇంకా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనకైతే ఇది సరిపోతుంది. సో ఇది క్లిక్ చేసి నెక్స్ట్. అండ్ మనమైతే మేనేజ్ ఐడెంటిటీ కావాలి కదా. సో క్లిక్ ఆన్ మేనేజ్ ఐడెంటిటీ, సెలెక్ట్ మెంబర్. ఓకే ఫైన్, యా, సెలెక్ట్ మెంబర్స్. అండ్ ఈ మెంబర్స్లో మనం యూస్ చేసేది ఏంటి, సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ కదా, సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ. అండ్ ఇక్కడ మనం ఏడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఏడిఎఫ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడికి మనకు ఆ మెంబర్ వచ్చేస్తుంది. ఏ మెంబర్, ఏడిఎఫ్ ఇస్తున్నాం కాబట్టి ఏడిఎఫ్ ఇక్కడ మెంబర్గా యాడ్ చేస్తుంది అనమాట. రివ్యూ అండ్ అసైన్ చేస్తే ఈ రోల్ అసైన్మెంట్ క్రియేట్ అయిపోతుంది దేనికి, డేటా లేక్కి. సో నా దగ్గర అయితే యాక్సెస్ కంట్రోల్స్లో ఆల్రెడీ రోల్ ఉంది కాబట్టి నేను చేయలేదు. సో ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి రోల్ అసైన్మెంట్లో ఈ స్టోరేజ్ బ్లాబ్ డేటా కంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇవ్వండి. అండ్ దెన్ ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సి నేను చెప్పిన కదా, ఇక్కడైతే ఆన్ పెట్టుకోవాలి. అండ్ మీరు వన్స్ అది క్రియేట్ చేసిన తర్వాత, రోల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి
ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టోరేజ్ బ్లాబ్ డేటా కంట్రిబ్యూటర్ యాక్సెస్ డేటా లేక్కి ఉంది మనకి. ఇది ఏడిఎఫ్లోంచి చూస్తున్నాం మనం. ఓకే, ఏడిఎఫ్కి డేటా లేక్ యొక్క పర్మిషను ఉందన్నమాట. ఫైన్. ఇలా రోల్ క్రియేట్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేస్తే సక్సెస్ వస్తుంది, క్రియేట్ చేస్తాం అంతే ఏడిఎఫ్లో. మనం రివీల్ చేసిన టర్మ్స్ ఏంటి? సబ్స్క్రిప్షన్ నేమ్ అండ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్. మ్యూట్ పెట్టేయండి అందరూ. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ. అర్థమైంది కదా సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అందరికీ? ఇక్కడ మనము మన క్రెడెన్షియల్స్ రివీల్ చేయమన్నమాట. ఓన్లీ అజూర్ యాక్టివ్ డైరెక్టరీనే చూసేసుకుంటుంది. సో దానికి సంబంధించి మనం ఒక రోల్ క్రియేట్ చేసి యాక్సెస్ పర్మిషన్స్ ఇస్తే ఏడిఎఫ్కి అదే చూసుకుంటుంది అనమాట. లోపల ఇంటర్నల్గా పాస్వర్డ్స్ ఇవన్నీ మనం ఏం అకౌంట్కి కానీ ఏవి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ ఎందుకు? ఆల్రెడీ సిస్టమ్ అసైన్ ఉంది కదా, మళ్ళీ మనం కొత్తగా ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఏడిఎఫ్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకి డేటా లేక్. సేమ్ డేటా లేక్ని చాలా ఏడిఎఫ్ యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనము సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి వెళ్ళిపోతే మనం డిఫరెంట్ ఏంటివి ఈ మేనేజ్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీస్ అనుకోండి, ADF1, ADF2, ADF3 ఉంది మన దగ్గర. 3 ADFs ఉన్నాయి. 3 ADFsకి 3 డిఫరెంట్ సిస్టమ్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటి 3 డిఫరెంట్ మేనేజ్ ఐడెంటిటీస్ అవసరం లేదు. యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అనుకోండి, యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాము. సో ఒక్కసారి మనము స్టోరేజ్ యాక్సెస్ పర్మిషన్ ఆ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి ఇస్తే, సో మనం డైరెక్ట్గా ఈ ఏడిఎఫ్కి వెళ్ళి ఆ రెస్పెక్టివ్ ADF1, 2, 3కి వెళ్ళి జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వన్ సింగిల్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీతో మనం మల్టిపుల్ ADF ఇన్స్టాన్సెస్కి యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, అది యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అడ్వాంటేజ్. సో సేమ్ సినారియో ఇక్కడైతే మనము అథెంటికేషన్ టైపు సిస్టమ్ నుంచి యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి ఇస్తాము. అండ్ ఇక్కడ సబ్స్క్రిప్షన్కి వెళ్తే ఇది డేటా సేమ్ ఇవి ఇచ్చాం కదా, ఇందాక కూడా ఇచ్చాం కదా, బట్ ఎక్స్ట్రా క్రెడెన్షియల్స్ అని ఇచ్చాము. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ దెన్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అనేది ఒక రీసోర్స్ అనమాట. సో ఇక్కడ సెర్చ్ చేయండి మేనేజ్డ్ ఐడెంటిటీ. చూడండి ఇక్కడ వచ్చేసింది కదా మేనేజ్ ఐడెంటిటీస్ అని క్లిక్ చేస్తే కొత్తది క్రియేట్ చేయండి. మన దగ్గర లేదు కదా, సో దీనికి కూడా కొంచెం కాస్ట్ అవుతుంది. ఏం లేదు, రీజన్ నేమ్ ఇస్తే క్రియేట్ అయిపోతుంది. యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ క్రియేట్ అయిపోతుంది. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇలా వస్తుంది, వితిన్ సెకండ్స్లో క్రియేట్ అయిపోతుంది. ఇది వచ్చేస్తే మన యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ ఒక యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏముంటాయి యాక్సెస్ పర్మిషన్స్ సేమ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ యాక్సెస్ కంట్రోల్ ప్రతి చోట ఉంటాయి. డేటా లేక్లో ఉన్నాయి కదా, యూజర్ అసైన్లో ఉంటాయి, ADFలో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. సో మనకి ఏం చూసుకోవాలి ఇప్పుడు, ఇవి 2 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇందాక ADFకి ఇచ్చాం కదా పర్మిషన్, అలానే యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి డేటా లేక్ యొక్క రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు డేటా లేక్లోకి వెళ్ళిపోవాలి. స్టోరేజ్ అకౌంట్. ఓకే, ఇక్కడికి వెళ్ళి యాక్సెస్ కంట్రోల్స్, రోల్ అసెస్మెంట్, ఏంటి స్టోరేజ్ బ్లాక్ కంట్రిబ్యూటర్ యాక్సెస్ కదా, ఓకే, స్టోరేజ్ బ్లాక్ కంట్రిబ్యూటర్ యాక్సెస్ అండ్ మేనేజ్డ్ ఐడెంటిటీ, సెలెక్ట్ మెంబర్. ఇందాక మనమైతే ADF సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటి యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, నేమ్ ఇచ్చేయండి యూజర్ అసైన్ అని. నేను నాకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకున్నా, మీరు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. మీకు సెలెక్ట్ చేసి రివ్యూ అండ్ అసైన్ ఈ రోల్ అసైన్ చేస్తే ఓకే, ఈ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి స్టోరేజ్ బ్లాక్ డేటా కంటైనర్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇది 1 టైమే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనము స్టోరేజ్ అకౌంట్ యొక్క యాక్సెస్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీకి ఇచ్చాము. ఇప్పుడు మనం ADFకి వెళ్దాం. మన రెస్పెక్టివ్ ADFలో అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాము యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీస్. ADF మేనేజ్ ఐడెంటిటీస్, దెన్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ. ఇక్కడ చూడండి, జస్ట్ యాడ్ చేయడం అంతే. యాడ్ దగ్గరికి వచ్చి నా సబ్స్క్రిప్షన్
ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసాం కదా, సో అందుకే కనిపించట్లేదు ఇది. మనం రిమూవ్ కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. నేను రిమూవ్ చేసి మళ్ళీ కావాలంటే చూపిస్తాను మీకు. సో నేను రిమూవ్ చేశాను. యాడ్ యూజర్ అసైన్ మేనేజ్డ్ ఎంటిటీస్. మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదా, సేమ్ దాన్ని ఇక్కడ యాడ్ చేయాలంతే. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు యాడ్ అని. సో ఫ్రీ ట్రయల్లో ఒక్కటి ఉంది మన దగ్గర ప్రజెంట్ అయితే, సో దాన్ని క్లిక్ చేసి యాడ్. ఓకే, సో సేమ్ ఇది ఒక్కసారి ఒక యూజర్ అసైన్ మేనేజ్డ్ ఎంటిటీ తీసుకున్నాం. దీనికి ఏ యాక్సెస్ కావాలన్నా కానీ మీరు యాక్సెస్ ఇస్తాము. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఓకే, ఏది స్టోరేజ్, ఇప్పుడు మనం స్టోరేజ్ అకౌంట్తో డీల్ చేస్తున్నాం కాబట్టి డేటా స్టోరేజ్ అకౌంట్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ తెచ్చుకుంది ఇది. సో ఇప్పుడు ఏం లేదు, మనం ఏడిఎఫ్, మనం ఇప్పుడు ఏడిఎఫ్ 1, 2, 3 ఉన్నాయి కదా, ఏడిఎఫ్ 1కి వచ్చాము. ఫస్ట్ అయితే మేనేజ్ ఎంటిటీస్కి వెళ్ళి యూజర్ అసైన్లో యాడ్ చేసాము. ఏంటి ఆ యూజర్ ఐడెంటిటీ మేనేజ్డ్ యాక్సెస్ని. ఏడిఎఫ్ 2కి వెళ్తాం, సేమ్ ఇలానే చేస్తాం. ఏడిఎఫ్ 3కి వెళ్తాం, సేమ్ ఇలానే చేస్తాం. యాక్సెస్ అనేది ఒక్కసారి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ యూజర్ అసైన్ మేనేజ్ ఎంటిటీ డిఫరెంట్ ఏడిఎఫ్స్లో డిఫరెంట్ టైమ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత మనము క్రియేట్ చేసుకోవచ్చు లింక్డ్ సర్వీస్. లింక్డ్ సర్వీస్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. డేటా లేక్ జెన్2. సో అథెంటికేషన్ టైప్ ఏంటి, యూజర్ అసైన్ మేనేజ్డ్ ఎంటిటీ, సేమ్ సబ్స్క్రిప్షన్, సేమ్ అకౌంట్. ఇక్కడ క్రెడెన్షియల్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడెన్షియల్ అంటే ఏం లేదు చూడండి, అంటే ఇప్పుడు మనం యూజర్ అసైన్ మేనేజ్డ్ ఎంటిటీ కదా, దాని గురించి దీనికి తెలియాలి కదా. సో ఆల్రెడీ ఉంది లేదు, కొత్త క్రియేట్ చేస్తాను. ఓకే చూడండి, ఇది క్రెడెన్షియల్స్. నాదేంటి క్రెడెన్షియల్స్ సిఆర్ఎస్ఆర్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ అని ఇచ్చుకున్నాను. ఈ టైప్ యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీనే కదా, సేమ్ సబ్స్క్రిప్షన్లోనే ఉంది. నా ఐడెంటిటీ నేమ్ ఇదే కదా, ఇదే నా ఐడెంటిటీ నేమ్, యూజర్ అసైన్ ఎంఐ ఏడిఎఫ్ సిఆర్ఎస్ఆర్. సో ఏం లేదు, యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ నేమ్ కోసం అనేసి మనం క్రెడెన్షియల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఇది వేరే రిసోర్స్ కదా, డేటా లేక్ అనేది ఇంకో రిసోర్స్. మనం క్రియేట్ చేసాం కదా ఇందాక యూజర్ అసైన్ మేనేజ్ ఐడెంటిటీ. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఏడిఎఫ్కి కావాల్సి ఉంటుంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే. ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, సో నేను అది ఇచ్చాను. అండ్ దెన్ టెస్ట్ కనెక్షన్స్. ఓకే ఫైన్ కదా. ఇలా సిస్టమ్ అసైన్డ్ అండ్ యూజర్ అసైన్ మేనేజ్డ్ ఎంటిటీస్ చేయాల్సి ఉంటుంది. వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సేమ్ ఇలానే మీరు ఒకసారి రెఫర్ చేయండి వీడియో. అర్థమైందా అందరికీ? ఇప్పుడు మనము పారామీటరైజ్డ్ లింక్డ్ సర్వీస్ చూద్దాం. ఇది మన లింక్డ్ సర్వీస్ కదా. ఇప్పుడు చూస్తే ఇక్కడ అంతా ఎక్స్పోజ్ అయి ఉంది, పారామీటర్ కాదు కదా ఇది. సో అకౌంట్కి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లింక్డ్ సర్వీస్కి నేను అథెంటికేషన్ టైప్ ఏమి ఇచ్చాను, అకౌంట్కి ఇచ్చాను కదా. సో అందుకే ఇది అకౌంట్కి అడుగుతుంది. మేనేజ్డ్ ఐడెంటిటీ, సిస్టమ్ మేనేజ్డ్ అది మర్చిపోండి ఇంకా. ఓకే, అవి వేరే అయిపోయినాయి. ఇప్పుడు నేను లింక్డ్ సర్వీస్, పారామీటరైజ్డ్ లింక్డ్ సర్వీస్ చూపిస్తున్నాను, అది కూడా అకౌంట్కి. సో ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మనం పాస్ అయ్యచ్చు, అయితే కీవర్డ్ నుంచి పాస్. కీవర్డ్ లాస్ట్లో చూద్దాం, అది కాన్సెప్ట్. ఇప్పుడైతే ఈ స్టోరేజ్ అకౌంట్ యొక్క అకౌంట్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనము, డేటా లేక్ వెళ్తాము. అండ్ దెన్ యాక్సెస్ కీస్. ఓకే, ఇది వచ్చేసి అకౌంట్కి కాపీ. సో నేనేం చేస్తున్నానంటే పారామీటర్ పాస్ చేస్తున్నాను ఇక్కడ. ఈ పారామీటర్స్కి వెళ్ళి పారామీటర్లో ఏమంటున్నాను, అకౌంట్కి జస్ట్ పారామీటర్ ఇచ్చి ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ ఓకే, అకౌంట్కి అయితే డైరెక్ట్ పాస్ చేయమంటుంది. మనకి ఎప్పుడైతే ఇట్లా డైనమిక్ కంటెంట్ వస్తుందో అప్పుడు మటుకే మనము పారామీటర్స్ని పాస్ చేయగలుగుతాం. ఇక్కడ డైనమిక్ కంటెంట్ రావట్లేదు కదా, సో మనం పాస్ చేయలేమన్నమాట. సో ఇది అకౌంట్ కీని మనము పారామీటర్గా పాస్ చేయలేమంట. ఓకే, మనం పైన యూఆర్ఎల్ని పారామీటర్గా పాస్ చేద్దాం. అకౌంట్ కీ అయితే ఇచ్చాను నేను, అండ్ ఇది అయితే నేను పారామీటర్గా పాస్ చేద్దాం అనుకుంటున్నా. యూఆర్ఎల్ ఒక పారామీటర్ నేమ్ ఏంటంటే అకౌంట్ యూఆర్ఎల్ అని ఇచ్చుకుంటున్నాను. అది ఒక స్ట్రింగ్ టైప్ వాల్యూ ప్లేస్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వాల్యూ డైరెక్ట్గా ఇవ్వకుండా యాడ్ డైనమిక్ కంటెంట్
ఈ ఈ పారామీటర్ని పాస్ చేశాను. అర్థమైందా? టెస్ట్ కనెక్షన్. కనెక్షన్ సక్సెస్ కదా. మనం టెస్ట్ చేసినప్పుడు ఇది ఒకసారి అడుగుతుంది మీరు ఇచ్చిన పారామీటర్ కరెక్టేనా అని. ఓకేనండి. ఓకే అండ్ అప్లై. మనము ఓపెన్ చేసి చూసినప్పుడు సడన్గా మనం ఓపెన్ చేసి చూసినప్పుడు దీనికి చూడండి యూఆర్ఎల్ కనిపిస్తుందా? కనిపించట్లే కదా. ఇక్కడ పారామీటర్లో ఉంది. మనం దీన్ని కూడా కావాలంటే ఇంకా పారామీటరైజ్ చేసుకోవచ్చు. ఏదైనా టేబుల్లో కానీ ఫైల్లోంచి కూడా పంపించుకోవచ్చు. బట్ చూపిస్తున్నాను పారామీటర్స్ అనేవి ఎలా యాడ్ చేస్తారు అనేసి. సో దానికి కంపల్సరీ డైనమిక్ కంటెంట్ అని ఉండాలన్నమాట. డైనమిక్ కంటెంట్ అని లేకపోతే ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాం, మన కింద డైనమిక్ కంటెంట్ ఏం రాదు. అప్పుడు మనం దాన్ని పారామీటర్గా పాస్ చేయలేం. ఇలా పారామీటరైజ్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది ఫినిష్. ఇప్పుడు మనం స్విచ్ యాక్టివిటీ చూద్దాం. స్విచ్ నార్మల్గా స్విచ్ అంటే తెలుసు కదా మనకు, జావాలో కానీ పైథాన్లో కానీ మల్టిపుల్ కండిషన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్విచ్ యాక్టివిటీ నార్మల్గా స్విచ్ అనే ఆపరేషన్ యూస్ చేస్తాం అనమాట. సేమ్ అలానే మన యాక్టివిటీ కూడా. ఓకే, స్విచ్ యాక్టివిటీస్ లోపలికి వెళ్తే చూడండి ఇది ఒక కండిషన్ ఎక్స్ప్రెషన్, మనకు కావాల్సిన కండిషన్ మనం రాసుకుంటాము. అండ్ కేసెస్ యాడ్ ఎన్ని కేసెస్ అయినా ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. లిమిట్ కావాలి అంటే ఓకే ఇట్లా ఎన్నైనా యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుంటాము. ఇప్పుడు సపోజ్ ఈ ఎక్స్ప్రెషన్ 1 రిటర్న్ చేస్తుంది అనుకోండి. 1 అనేసి ఈ 1 వచ్చినప్పుడు లోపల ఏదన్నా ఇక్కడ ఇంటర్నల్గా ఏం చేస్తామంటే ఇంకా ఏమైనా యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు అంటే ఒక కేస్ యాక్టివిటీకి వెళ్ళినప్పుడు దాని లోపల ఎలాంటి పైప్ లైన్స్ రన్ అవ్వాలి ఏంటనే మన ఇష్టం అనమాట. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన దగ్గర డేటా లేక్లో ఒక ఫోల్డర్ ఉంది, ఇన్పుట్ ఫోల్డర్ ఉందన్నమాట. ఈ ఇన్పుట్ ఫోల్డర్లో ఏంటంటే ఫైల్స్ ఉన్నాయి. వీక్ 2, వీక్ 3, వీక్ 4 ఇలా వస్తాయన్నమాట. మనం ఏంటంటే ఓన్లీ ఈ వీక్ ఫైల్స్ మటుకే తీసుకోవాలి. కొన్నిసార్లు డే ఫైల్స్ కూడా వస్తున్నాయి మనకి. ఇక్కడ డే ఫైల్స్, మంత్ ఫైల్స్ అన్నీ ఉన్నాయనుకోండి. ఓకే, డిపార్ట్మెంట్ ఉంది, ఓపెన్ చేశాను. సో ఇక్కడ వీక్ ఫైల్స్ ఉన్నాయి. ఆ వీక్ ఫైల్ లోడ్ అవ్వాలి డేటా. ఓన్లీ వీక్ ఫైల్స్ మటుకే రావాలి, రిమైనింగ్ ఫైల్స్ తీసుకోకూడదు. ఓకే, ఇలాంటప్పుడు మనం చూద్దాం. అది కూడా ఏంటంటే వీక్ 1కి ఒక యాక్టివిటీ, వీక్ 2కి, వీక్ 3కి, వీక్ 4కి కూడా ఏవో ట్రాన్స్ఫర్మేషన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము ఎలా ఈ టాస్క్ని అచీవ్ చేయాలంటే బై యూజింగ్ స్విచ్ చేయొచ్చు మనం. ఓకే, స్విచ్ ఎలా చేస్తామో చూపిస్తాను నేను. నార్మల్గా ఇట్లా ఇది ఒక ఫోల్డర్ కదా, ఇది కంటైనర్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ మనకేంటి అన్ని ఫైల్స్ కావాలి కదా, అన్ని ఫైల్స్ నేమ్స్ కావాలి. సో ఇప్పుడు మనం ఏ యాక్టివిటీ యూజ్ చేయాలి? ఎవ్రీవన్ ఆన్సర్ చెప్పండి. ఏమనుకుంటారో చెప్పేసేయండి, అట్లా కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ ఇన్పుట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ రావాలి మనకి. సో ఏ యాక్టివిటీ యూజ్ చేయాలి మనం? ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కావాలి మనకు, ఓన్లీ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అంతే. హలో.